ఏవండి చాలామంది వామ్మో! వంకాయ అంటారు. చాలా కొద్ది మంది మాత్రమే వావ్! వంకాయ అంటారు. ఆ లిస్ట్‌లో మీరు కూడా ఉన్నారా? అయితే వంకాయతో మీ ఫేవరెట్ రెసిపీ ఏంటో కామెంట్ చేసేయండి మరి. నాకైతే వంకాయతో ఏ రెసిపీ చేసినా ఫేవరెటే. ఇవాళ నేను వంకాయ పాలకూర చేస్తున్నాను. పాలకూరతో వంకాయ ఏంటని షాక్ అవ్వకండి. లాస్ట్‌లో చూద్దురు గానీ మీకే తెలుస్తుంది. వసపెట్టలాగా వాగడానికి ముందు వంకాయతో రెసిపీ ఏంటో చెప్పవమ్మా అంటారా? కంగారు పడకండి అక్కడికే వస్తున్నాను. ముందుగా 4 వంకాయలు, 4 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు రెడీగా పెట్టుకోండి. ఉల్లిపాయలు తొక్కలు తీసి నీళ్ళలో కడిగేసి శుభ్రంగా చిన్న చిన్న ముక్కలు కోసేసుకోండి. ఆ చేత్తోనే పచ్చిమిరపకాయలను కూడా చీలికలు చేసి పక్కన పెట్టేసుకోండి. మర్చిపోయా నేను ముందుగానే పొయ్యి మీద మూకుడు పెట్టి నూనె వేడెక్కనిచ్చా. వేడెక్కిన నూనెలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి కాస్తంత ఉప్పు, పసుపు వేసి మూత పెట్టుకోండి. అవి మగ్గేలోపు మనం వంకాయలు కట్ చేసుకుందాం. వంకాయలు ముందే కోస్తే కండెక్కేస్తాయి కదా, అందుకని చెప్పి ఉల్లిపాయలు మగ్గేటప్పుడు ముందుగా ఒక గిన్నె నీళ్ళలో ఉప్పు వేసి పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లో కట్ చేసిన వంకాయ ముక్కలు వేసి బాగా కడిగేసి మనం మగ్గిపోయిన ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకోవడమే. ఇలా అన్నీ వేసేసిన తర్వాత 2 సార్లు అటు ఇటు కదిపి ఇంకొద్దిగా ఉప్పు వేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఉప్పు మీ రుచికి తగ్గినట్టు వేసుకోండి. 10 నిమిషాలు ఆగేసరికి వంకాయలు బాగా మగ్గిపోయాయి. కారం నేను చాలా తక్కువ వేసాను చూసారా, ఎందుకంటే ఇవాళ నేను పాలు పోసి కూర వండుతున్నాను కాబట్టి. కారం వేసిన తర్వాత కొద్దిగా నీళ్ళేసి ఇంకొక 5 నిమిషాలు ఉడకనిచ్చి తర్వాత పాలు పోసేసుకోవడమే. ఇది ఫైనల్ స్టెప్ అనమాట. పాలు పోసిన వెంటనే కలుపుకూడదని గుర్తుపెట్టుకోండి. తర్వాత అటు ఇటు తిప్పి మరో 5 నిమిషాలు ఉడకనిచ్చి గిన్నెలోకి తీసేసుకోవడం. అంతే, వెరీ సింపుల్ వంకాయ పాలకూర రెడీ. మీకు ఈ రెసిపీ తెలుసో లేదో తెలియదు కానండి, గోదావరి జిల్లాలో పసిపిల్లల నోటికి కూడా ఈ రెసిపీ రుచి తెలుసండోయ్. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో అవడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.